హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్లో భాగంగా నంబర్ సిరీస్ అనే టాపిక్లో కొన్ని ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాము. ఇవన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి స్కూల్ లెవెల్లో అయితే ఎన్ఎంఎంఎస్ ఎగ్జాము, అలానే ఎన్టీఎస్సీ ఎగ్జామ్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మనకి, ఆర్ఆర్బి అని, ఎస్ఎస్సి అని, ఎన్టీపీసీ, ఎన్మ్యాట్, బీబీఏ, బీబీఎం, హోటల్ మేనేజ్మెంట్, అలాగే గ్రూప్ సి అండ్ డి, ఎస్ఎస్సి, క్లర్కల్, పిఓ ఎగ్జామ్స్, వీటన్నిటికీ కూడా ఈ నెంబర్ సిరీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఈ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ 750, 715, 680, 645, 610. దీని తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్స్ అన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి, డిక్రీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఎంతెంత డిక్రీజ్ అవుతుందో ఒకసారి చూద్దాము. 750లో నుంచి 715ని మైనస్ చేస్తే -35 వస్తుంది. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 35. అలాగే 715కి 680లో 715లో నుంచి 680 మైనస్ చేసిన 35 వస్తుంది. 680లో నుంచి 645 మైనస్ చేసిన 35 వస్తుంది. అలాగే 645లో నుంచి 610 మైనస్ చేస్తే 35 వస్తుంది. సో నెక్స్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది, 610లో నుంచి 35 మైనస్ చేయాలన్నమాట. 35 మైనస్ చేస్తే వచ్చే నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ 574, ఆప్షన్ బి 570, ఆప్షన్ సి 573, ఆప్షన్ డి 575. సో ఇక్కడ మనం 610లో నుంచి 35 మైనస్ చేస్తే 575 వస్తుంది అనమాట. 610 మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 575. సో ఆన్సర్ ఈజ్ డి అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ 87, 89, 92, 97, 104, 115. తర్వాత మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ నెంబర్ కూడా ఇచ్చారు 145. అన్నిటి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. 87, 89 అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎంతెంత డిఫరెన్స్ ఉందో చూద్దాము. సో 87కి 2 యాడ్ చేస్తే 89 వస్తుంది. 87, 89కి డిఫరెన్స్ +2. అలాగే నెక్స్ట్ నెంబర్ 92, ఈ రెండిటికి డిఫరెన్స్ +3. నెక్స్ట్ 97, ఈ రెండిటికి డిఫరెన్స్ 5 ఉంది. నెక్స్ట్ 104, 97కి 104కి డిఫరెన్స్ 7 ఉంది. నెక్స్ట్ 115, ఈ రెండిటికి డిఫరెన్స్ 11 ఉంది. నెక్స్ట్ మనం కనుక్కోవాలి నెక్స్ట్ది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అనమాట. 2, 3, 5, 7, 11. 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13. సో ఈ 115కి 13ని యాడ్ చేస్తే వచ్చే నెంబరే మనకి ఆన్సర్ అనమాట. 128 అవుతుంది. సరే, తర్వాత కూడా చెక్ చేద్దాం ఒకసారి. 13 తర్వాత ప్రైమ్ నెంబరు 17 అవుతుంది. సో 17ని యాడ్ చేస్తే కనుక మనకి 145 వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. 128 అనేది కరెక్ట్. సో 128 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 18, 39, 79, 138, 216 అండ్ సో ఆన్. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనకి సిరీస్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. వీటికి డిఫరెన్స్ ఎంతో రాద్దాం. ఫస్ట్ 18కి 39కి డిఫరెన్స్. ఈ రెండింటిని 39లో నుంచి 18ని మైనస్ చేసినట్లయితే కనుక మనకి 21 వస్తుంది. అంటే 21 ఎక్కువ అనమాట. అలాగే 39, 79కి డిఫరెన్స్ 40. 39కి 40 యాడ్ చేస్తే 79 వస్తుంది. నెక్స్ట్ 138, 79కి డిఫరెన్స్ 59 +59. నెక్స్ట్ ఈ రెండు నెంబర్స్కి డిఫరెన్స్ 78. 216లో నుంచి 138 మైనస్ చేస్తే 78 వస్తుంది. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ అనేది కరెక్ట్గా లేదనమాట. అంటే ఒక రూల్ని ఏమీ ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ ఈ నెంబర్స్కి డిఫరెన్స్ చూద్దాము. 21కి 40కి డిఫరెన్స్ 19. 21కి 19 యాడ్ చేస్తే 40 వస్తుంది. మళ్ళీ 40కి 19 యాడ్ చేస్తే 59 వస్తుంది. మళ్ళీ 59కి 19 యాడ్ చేస్తే 78 వస్తుంది. సో ఇప్పుడు ఈ 78కి 19ని యాడ్ చేసి ఆ వచ్చిన నెంబర్ని 216కి యాడ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. 78కి 19ని యాడ్ చేస్తే 97. ఈ 216కి ఈ 97ని యాడ్ చేసినట్లయితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. 216కి 97 యాడ్ చేసినట్లయితే 13, 11, 313 వస్తుంది.
సో ఆన్సర్ సి అనమాట. ఒకసారి చూడండి, 18కి 21 యాడ్ చేస్తే 39, మళ్ళీ ఈ 29కి 19 యాడ్ చేసి 40 వస్తుంది, 39కి 40 యాడ్ చేస్తే 79, నెక్స్ట్ 40కి 19 యాడ్ చేస్తే 59, ఈ రెండు యాడ్ చేస్తే 138, 59కి 19ని యాడ్ చేస్తే 78, 138కి 78 యాడ్ చేస్తే 216, 78కి 19ని యాడ్ చేస్తే 97, ఈ 260కి 97 యాడ్ చేస్తే 313 అనమాట. ఇలాగ రెండు వరుసల్లో మనం డిఫరెన్సెస్ కనుక్కొని చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 36, 34, 30, 28, 24. ఇక్కడ మనకి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి నెంబర్స్ అన్నీ. ఒక్కొక్క నెంబర్కి డిఫరెన్స్ ఎంతో చూద్దాము. 36, 34, 30, 28, 24. నెక్స్ట్ ఇది కనుక్కోవాలి. ఈ రెండిటికి డిఫరెన్స్ -2, అలాగే 34కి 30కి డిఫరెన్స్ -4, 30కి 28కి డిఫరెన్స్ 2 అంటే -2, 28కి 24కి డిఫరెన్స్ -4. సో ఆల్టర్నేట్గా -2, -4 వచ్చాయన్నమాట. సో -2 తర్వాత -4, నెక్స్ట్ -2, -4, నెక్స్ట్ మరలా -2 వస్తుంది. సో 24లో నుంచి 2 తీసేస్తే 22 వస్తుంది. కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 6, 12, 24, 48. అలానే ఇక్కడ మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ ప్లేస్లో వచ్చే నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ 192. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా డబల్ అవుతున్నాయి. 6 డబల్ చేస్తే 12 అంటే 6 2s 12, 12 2s 24, 24 2s 48, 48ని 2తో మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఉండే నెంబర్ వస్తుంది. 48 2s 96 అవుతుంది. సో 96 అవునో కాదో చెక్ చేద్దాం. 96 2s 192 సరిపోయింది కాబట్టి 96 అనేది ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, 32, 49. ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. 89, 112, 137, 164. సో ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి నెంబర్స్. ఇవి నెంబర్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి తెలియదు నెంబరు, ఇది బాక్స్ వదిలిపెట్టేద్దాము. నెక్స్ట్ 89, 112, 137, 164. సో మనకు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాము. 32, 49. 49లో నుంచి 32 మైనస్ చేస్తే కనుక 17 వస్తుంది. సో +17 యాడ్ చేయాలన్నమాట. 32కి 17 యాడ్ చేస్తే 49. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ తెలియదు కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ తెలియదు మనకి. నెక్స్ట్ ఇది కూడా తెలియదు కాబట్టి ఈ రెండింటికి కూడా తెలియదు. నెక్స్ట్ ఈ రెండు చూద్దాము. 112లో నుంచి 18ని కనుక మైనస్ చేస్తే 23 వస్తుంది. అంటే 83 + 23, 89 + 23, 112 అనమాట. నెక్స్ట్ 137లో నుంచి 112 మైనస్ చేస్తే 25 వస్తుంది. సో +25 ఎక్కువ. నెక్స్ట్ 164లో నుంచి 137 మైనస్ చేస్తే 27 వస్తుంది. సో ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ అనమాట, ఆడ్ నెంబర్స్. సో 17, నెక్స్ట్ 23, 25, 27 అంటే ఇక్కడ 19, 21 వస్తాయి అన్నమాట. సో 49కి 19ని యాడ్ చేయాలి. 49కి 19ని యాడ్ చేస్తే 68 వస్తుంది. సో ఆన్సర్ 68 అనమాట. సో ఇది కరెక్ట్ కాదో చెక్ చేసుకోవడానికి ఇంకొక క్లూ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే ఆడ్ నెంబర్ 21. సో 68కి 21 యాడ్ చేస్తే 89 వచ్చింది. సరిపోయింది కాబట్టి సి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం, 126, 147 మధ్యలో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ నెంబర్ కనుక్కోవాలి. 189, 210, 231. సో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ 126, 147. 147లో నుంచి 126 మైనస్ చేస్తే 21 వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 21 అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ తెలియదు మనకి, అలాగే ఇది కూడా తెలియదు మనకి. నెక్స్ట్ ఈ రెండింటికి చూద్దాం. 210లో నుంచి 189 మైనస్ చేస్తే 21 వస్తుంది. అంటే 21 ఎక్కువ అనమాట. నెక్స్ట్ 231లో నుంచి 210 మైనస్ చేసిన 21. సో అన్నిటికీ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. 21, 21, 21 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఈ 147కి 21 యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే 168 వస్తుంది. సో 168 కరెక్టో కాదో చెక్ చేద్దాం. సో మరలా ఈ 168కి 21 యాడ్ చేసినట్లయితే 189 వస్తుంది. సో సరిపోయింది కాబట్టి 168 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం, 0, 1, 5, 14, 30. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. వీటి డిఫరెన్స్ ఎంతో చూద్దాం. ఫస్ట్ 0, 1, 5, 14, 30. 0కి 1 యాడ్ చేస్తే 1 వస్తుంది, +1. నెక్స్ట్ 1కి 4 యాడ్ చేస్తే 5 వస్తుంది.
నెక్స్ట్ 5కి 9 యాడ్ చేస్తే 14 వస్తుంది. నెక్స్ట్ 14కి 16 యాడ్ చేస్తే 30 వస్తుంది. సో ఈ యాడ్ చేసిన నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనమాట. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అనమాట. 4 స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది? నెక్స్ట్ 5 స్క్వేర్ వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25. సో 30కి 25 యాడ్ చేస్తే 55 వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏ అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం 1, 3, 7, 15, 31, 63 అండ్ సో ఆన్. దీని 63 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనకి నెంబర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఎంతెంత ఇంక్రీజ్ అవుతున్నాయో మనం ఫస్ట్ కనుక్కుందాం. 1కి 2 యాడ్ చేస్తే కనుక 3 వస్తుంది. 3కి 4 యాడ్ చేస్తే కనుక 7 వస్తుంది. 7కి 8 యాడ్ చేస్తే 15 వస్తుంది. 15కి 16 యాడ్ చేస్తే 31. అలాగే 31కి 32 యాడ్ చేస్తే 63 వస్తుంది. సో యాడ్ చేసిన నెంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి 2 పవర్ n ఫామ్లో ఉన్నాయన్నమాట. 2, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5 అనమాట. నెక్స్ట్ 2 పవర్ 6. లేదా నాకు అలా అర్థం కాలేదు అనుకుంటే వీటిని 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. నెక్స్ట్ 32 2s 64 అనమాట. సో ఈ 63కి 64ని యాడ్ చేయాలి. సో 127 వస్తుంది. సో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 10th ప్రాబ్లం 12, 23, 34, 45, 56. నెక్స్ట్ వచ్చే నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే 2తో స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్ వచ్చింది 23. మళ్ళీ 3తో స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్ వచ్చింది 34. 4తో స్టార్ట్ అయ్యి 4 తర్వాత నెంబర్. నెక్స్ట్ మళ్ళీ 5తో స్టార్ట్ అయ్యి 5 తర్వాత నెంబర్ 6 అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం గెస్ చేయొచ్చు. 6 అనే నెంబర్తో స్టార్ట్ అయ్యి 6 తర్వాత వచ్చే నెంబర్ 7 అనమాట. అంటే 67. ఇది ఈజీగా గెస్ చేయొచ్చు. అయినా కానీ ప్రాబ్లం కూడా చేద్దాము. సో 12కి 11 యాడ్ చేస్తే 23, 23కి 11 యాడ్ చేస్తే 34, 34కి 11 యాడ్ చేస్తే 45, 45కి 11 యాడ్ చేస్తే 56. మళ్ళీ ఈ 56కి 11 యాడ్ చేసినట్లయితే 67 అనమాట. సో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ 11th ప్రాబ్లం 19, 38 ఈ మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ 228, 684, 1368. ముందు ఈ నెంబర్స్కి మధ్య రిలేషన్ ఏంటో చెక్ చేద్దాము. 19కి ఇది డబల్ ఉంది అంటే 19 2s అనమాట. ఇంటూ 2 చేస్తే వచ్చింది ఇది. నెక్స్ట్ ఈ నెంబర్ తెలియదు. కాబట్టి ఈ 2 నెంబర్స్కి మధ్య రిలేషన్ కూడా తెలియదు. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్కి మధ్య రిలేషన్ చూసినట్లయితే 228 2s లేదు. ఇది 228 3s 684 అనమాట. అంటే 3తో మల్టిప్లికేషన్ చేశారు. నెక్స్ట్ 684కి ఇది కరెక్ట్గా డబల్ ఉంది అంటే ఇంటూ 2 అనమాట. ఆల్టర్నేట్గా 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 మరలా ఇంటూ 2. ఫస్ట్ నెంబర్ని 2తోనూ తర్వాత నెంబర్ని 3తోనూ మరలా 2 మరలా 3 మరలా 2 అలా మల్టిప్లికేషన్ చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడు 38ని మనం 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 8s 24, 3 3s 9, 2 11 అనమాట. 114 అవుతుంది. అయినప్పటికీ చెక్ చేద్దాం. 2 3 తర్వాత మళ్ళీ 2 రావాలి కదా. 2తో మల్టిప్లికేషన్ చేస్తే 228 సరిపోయింది. సో 114 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th ప్రాబ్లం 2, 5, 10, 17, 26, 37. ఇక్కడ మనం మిస్సింగ్ నెంబర్ కనుక్కోవాలి. 65, 82, 101. సో ఇక్కడ వీటన్నిటికీ మధ్య ఉన్న రిలేషన్ అబ్జర్వ్ చేద్దాము. 2కి 5కి డిఫరెన్స్ 3 ఉంది అంటే 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ 5కి 5 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కి 7 యాడ్ చేస్తే 17, 17కి 9 యాడ్ చేస్తే 26, 26కి 11 యాడ్ చేస్తే 37. నెక్స్ట్ ఈ మిస్సింగ్ నెంబర్ తెలియదు, మనం కనుక్కోవాలి. ఇది తెలియదు కాబట్టి ఈ రెండింటికి మధ్య రిలేషన్ కూడా తెలియదు. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూసినట్లయితే 17 65కి 17 యాడ్ చేస్తే 82, 82కి 19 యాడ్ చేస్తే 101. సో ఈ యాడ్ చేసి నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 3, 5, 7, 9, 11. 11 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 13, 15, 15 తర్వాత వచ్చే నెంబర్ 17, 19 ఉన్నాయి. సో 37కి 13ని యాడ్ చేసినట్లయితే 50, 50కి 15ని యాడ్ చేసినట్లయితే 65 సరిపోయింది. కాబట్టి 50 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4, 6, 10, 16, 24. 24 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి.
సో ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఈ నెంబర్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని చూద్దాము. 4 6 అంటే 4కి 2 యాడ్ చేస్తే 6 వస్తుంది. 6కి 4 యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కి 6 యాడ్ చేస్తే 16, 16కి 8 యాడ్ చేస్తే 24. సో యాడ్ చేసిన నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఇంక్రీజ్ అవుతూ ఉంది. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8. సో నెక్స్ట్ 8కి 2 యాడ్ చేస్తే 10 అంటే నెక్స్ట్ నెంబర్కి మనం 10 యాడ్ చేయాలన్నమాట, 34. సో బి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 17, 20, 15, 22, 13. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్రీజ్ అవుతుంది, మరలా డిక్రీజ్ అవుతుంది, మరలా ఇంక్రీజ్ అవుతుంది, మరలా డిక్రీజ్ అవుతుంది. సో ఇవి రిలేషన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ ఇంక్రీజ్ అయింది, 17కి 3 యాడ్ చేస్తే 20 వచ్చింది. మరలా డిక్రీజ్ అయింది, 20లో నుంచి 5 మైనస్ చేస్తే 15 వస్తుంది. మరలా ఇక్కడ ఇంక్రీజ్ అయింది, 15కి 7 యాడ్ చేస్తే 22 వస్తుంది. మరలా ఇక్కడ డిక్రీజ్ అయింది, 22లో నుంచి 9 తీసేస్తే కనుక 13 వస్తుంది. సో నంబర్స్ వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఆడ్ నంబర్స్. అయితే ఆల్టర్నేట్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. 3 5 7 9 తర్వాత 11 వస్తుంది నెక్స్ట్. అయితే ఈ సింబల్స్ కూడా ప్లస్ మైనస్ కూడా ఆల్టర్నేట్గా వస్తాయి. ప్లస్ మైనస్ కాబట్టి నెక్స్ట్ ప్లస్ వస్తుంది. 13కి 11 యాడ్ చేస్తే 24. సో ఆన్సర్ ఈజ్ డి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 3 5 9 17 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ నెంబర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. వీటికి మధ్య రిలేషన్ చెక్ చేద్దాము. 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. 5కి 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. 9కి 8 యాడ్ చేస్తే 17 వస్తుంది. సో 2 2 2s 4 4 2s 8 8 2s 16. నెక్స్ట్ 16ని యాడ్ చేయాలి. 17కి 16 యాడ్ చేస్తే 33 అనమాట. ఈ యాడ్ చేసిన నంబర్స్కి మధ్య రిలేషన్ కూడా చూసుకోవాలి. డబల్ అవుతూ ఉన్నాయి. 2 2s 4 4 2s 8 నెక్స్ట్ 8 2s 16 అనమాట. 17కి 16 యాడ్ చేస్తే 33. సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2673 891 297 99 అలాగే 99 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ నెంబర్ 11. సో ఇక్కడ బాగా డిక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ చేయటం, సబ్ట్రాక్ట్ చేయడం కాదనమాట, ఇది డివిజన్ చేస్తే వచ్చేవి ఇవన్నీ కూడా. సో 2673ని దేంతో డివిజన్ చేస్తే 891 వస్తుందో కనుక్కోవాలి. సో ఇక్కడ ఫస్ట్ 1 వచ్చింది కాబట్టి 3తో డివిజన్ చేస్తేనే 1 వస్తుంది కాబట్టి 3తో డివిజన్ చేసి చూసుకోవాలన్నమాట. సో 3తో డివిజన్ చేసినట్లయితే మనకి 891 వస్తుంది. నెక్స్ట్ మరలా 891ని 3తో డివైడ్ చేస్తే 297 వస్తుంది. 297ని మరలా 3తో డివైడ్ చేస్తే 99 వస్తుంది. సో 99ని 3తో డివైడ్ చేస్తే 3 3s 3 3s 9. మరలా 33ని 3తో డివైడ్ చేస్తే 11 వస్తుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే అనమాట. 33 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 3 14 ఇక్కడ 14 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. 16 -1 18 -3. సో ఇక్కడ మనకి ఎక్కడ రిలేషన్ అనేది అర్థం కావట్లేదు. 3 తర్వాత 14 ఉంది, మళ్ళీ 14 తర్వాత ఏ నెంబర్ కనుక్కోవాలి. 16 తర్వాత బాగా చిన్న నెంబర్, నెగిటివ్ నెంబర్ వచ్చేసింది. మళ్ళీ వెంటనే పాజిటివ్ నెంబర్, మళ్ళీ నెగిటివ్ నెంబర్. సో ఇలా ఉన్నట్లయితే కనుక ఇది 2 సిరీస్ కాంబినేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆల్టర్నేట్గా అనమాట. 3 తర్వాత కనుక్కోవాల్సిన నెంబరు, తర్వాత -1 -3 ఇది ఒక సిరీస్ అన్నమాట ఇందులో. నెక్స్ట్ ఆల్టర్నేట్ 14 తర్వాత నెంబర్ 16 తర్వాత నెంబర్ 18 ఇది ఒక సిరీస్ అన్నమాట ఇందులో. మొత్తం 2 సిరీస్ కాంబినేషన్ ఇది. సో వీటికి రిలేషన్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ తెలియదు కాబట్టి ఈ రెండింటికి మధ్య రిలేషన్ మనకు తెలియదు, ఇది కూడా తెలియదు. ఈ రెండింటికి మధ్య రిలేషన్ చూసినట్లయితే -1కి -2 యాడ్ చేస్తే -3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా +2 యాడ్ చేస్తే వస్తుంది. 14కి 2 యాడ్ చేస్తే 16కి 2 యాడ్ చేస్తే 18 అనమాట. సో ఆల్టర్నేట్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ ఆల్టర్నేట్ నెంబర్స్ అనమాట. 3లో నుంచి 2 మైనస్ చేయాలి, మళ్ళీ ఈ 2లో నుంచి మైనస్ చేస్తే ఇది వస్తుంది. -1లో నుంచి -2 మైనస్ చేస్తే ఇది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ 3లో నుంచి 1 మైనస్ చేస్తే అంటే -2 చేస్తే 1 వస్తుంది. ఇక్కడ ఆన్సర్ 1. మళ్ళీ ఈ 1లో నుంచి 2 మైనస్ చేస్తే -1 వస్తుంది. +2 -2 ఆల్టర్నేట్ అనమాట.
సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఆన్సర్ 3లో నుంచి 2 పోతే 1 వస్తుంది. 1 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 1, 9, 25, 49 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. నెక్స్ట్ నెంబర్ 121. సో ఇవి చూడగానే మనం వెంటనే గుర్తుపట్టాలన్నమాట. పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇవన్నీ కూడా. 1 స్క్వేర్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్ అంటే ఆడ్ నెంబర్స్ యొక్క స్క్వేర్. సో 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 9. 9 స్క్వేర్ అంటే 81. తర్వాత 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 11. 11 స్క్వేర్ అంటే 121. సో నెక్స్ట్ నెంబర్ కూడా మనకు మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చేది 9 స్క్వేర్ అనమాట. 9 స్క్వేర్ అంటే 81. నెక్స్ట్ క్వశ్చన్ 1, 1, 4, 8, 9, 27, 16 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో మనకి ఇది చూడగానే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి చూడండి. కొన్ని 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఉన్నాయి. మరి ఈ మధ్యలో నెంబర్స్ చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఇది 2 క్యూబ్ అవుతుంది, ఇదేమో 3 క్యూబ్ అవుతుంది. అంటే స్క్వేర్స్ క్యూబ్స్ వరుసగా ఉన్నాయి అన్నమాట. ఇది 1 స్క్వేరు 1 క్యూబ్ అనుకున్నట్లయితే 2 స్క్వేరు 2 క్యూబ్, 3 స్క్వేరు 3 క్యూబ్, ఇది 4 స్క్వేరు, నెక్స్ట్ వచ్చేది 4 క్యూబ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఇది 1 స్క్వేరు, నెక్స్ట్ 1 క్యూబు, నెక్స్ట్ 2 స్క్వేరు, నెక్స్ట్ ఇది 2 క్యూబు, నెక్స్ట్ 3 స్క్వేరు, నెక్స్ట్ 1 3 క్యూబు, నెక్స్ట్ 1 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 4 క్యూబ్ రావాలి. 4 క్యూబ్ అంటే ఇక్కడ మనకి 16 4 జా 20, 64. బి అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం 2, 4, 13, 41, 106. 106 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఈ నెంబర్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో చూద్దాము. 2, 4, 13, 41, 106. 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. 4కి 9 యాడ్ చేస్తే 13 వస్తుంది. 13కి 28 యాడ్ చేస్తే 41 వస్తుంది. 41కి 65 యాడ్ చేస్తే 106 వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ అన్నీ కూడా ఒకే ఆర్డర్లో లేవు. అంటే ఈ రిలేషన్ ఏంటనేది అర్థం కావట్లేదు. అలానే ఇక్కడ 28 అంటే 3 క్యూబ్కి ఒకటి ఎక్కువ. అలానే 65 అంటే 4 క్యూబ్కి ఒకటి ఎక్కువ. ఇది 2 క్యూబ్కి ఒకటి ఎక్కువ. 2 క్యూబ్ ప్లస్ 1, ఇది 1 క్యూబ్ ప్లస్ 1 అని రాసుకోవచ్చు దీన్ని. 1 క్యూబ్ ప్లస్ 1 అంటే 2. నెక్స్ట్ 2 క్యూబ్ ప్లస్ 1 అంటే 2 క్యూబ్ అంటే 8, 8 ప్లస్ 1 అంటే 9. నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 1, 3 క్యూబ్ అంటే 27, 27 ప్లస్ 1 28. నెక్స్ట్ 4 క్యూబ్ ప్లస్ 1, ఇది 4 క్యూబ్ అంటే 64, 64కి 1 యాడ్ చేస్తే 65. నెక్స్ట్ మనకేం రావాలి, 5 క్యూబ్ ప్లస్ 1 రావాలి. 5 క్యూబ్ అంటే 125, 125 ప్లస్ 1 అంటే 126 అనమాట. అంటే నెక్స్ట్ మనం 126ని యాడ్ చేయాలి. 106, 126, 12, 3, 2, 232. సో డి ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 10, 14, 26, 42, 70. 70 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఈ నెంబర్స్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో చెక్ చేద్దాం. 10, 14, 26, 42, 70. 10కి 4 యాడ్ చేస్తే 14 వస్తుంది. 14కి 12 యాడ్ చేస్తే 26 వస్తుంది. 26కి 16 యాడ్ చేస్తే 42 వస్తుంది. నెక్స్ట్ 42కి 28 యాడ్ చేస్తే 70 వస్తుంది. అంటే ఈ యాడ్ చేసే నెంబర్స్కి మధ్యలో రిలేషన్ ఏంటో చూడాలి. చూడండి, ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే ఇది వస్తుంది. 4 + 12 16. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే ఇది వస్తుంది. 12 + 16 28. సో నెక్స్ట్ నెంబర్ రావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 28 + 16 యాడ్ చేయాలి, 44 వస్తుంది. సో ఈ 70కి ఈ 44 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అన్నమాట. అంటే 114. సో 114 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం 14, 13, 15, 12, 16, 11. ఇక్కడ నంబర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి, అలానే డిక్రీజ్ కూడా అవుతున్నాయి. సో వీటికి మధ్య రిలేషన్ ఏంటో చూసినట్లయితే మనకి నెక్స్ట్ నెంబర్ ఏంటో అర్థమవుతుంది. 14, 13, 15, 12, 16, నెక్స్ట్ 11. సో 14 తర్వాత 13 వచ్చిందంటే ఒక నెంబర్ తగ్గింది, -1. నెక్స్ట్ 13 తర్వాత 15 పెరిగింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, 2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అయింది, 3 డిక్రీజ్ అయింది, -3. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అయింది, +4. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజ్ అయింది, 16లో నుంచి 5 మైనస్ చేస్తే 11 వస్తుంది. సో ఇక్కడ మనం నంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వరుసగా వచ్చాయి నెంబర్స్ అన్నీ. 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 6 వస్తుంది.
అలాగే మనకు ఆపరేషన్స్ కూడా చూసినట్లయితే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వచ్చాయి. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, నెక్స్ట్ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. సో 11కి 6 యాడ్ చేస్తే 17 అనమాట. సో ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ 2, 2, 5, 13, 28, 28 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. సో ఈ నెంబర్స్కి మధ్యలో ఉండే రిలేషన్ని చెక్ చేద్దాం ఒకసారి. 2 తర్వాత 2 వచ్చింది అంటే ఇక్కడ ఏమి ఎడిషన్ ఏం జరగలేదన్నమాట, +0 అని అర్థం. నెక్స్ట్ మళ్ళా పెరిగింది, నెంబర్ ఇంక్రీజ్ అయ్యింది. 2 + 3 5. నెక్స్ట్ 5 + 8 13. నెక్స్ట్ 13కి 15 యాడ్ చేస్తే 28 వస్తుంది. సో ఇక్కడ ఈ నెంబర్స్కి మధ్యలో రిలేషన్ ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ నెంబర్స్కి మధ్యలో రిలేషన్ చూద్దాము. 0కి 3 యాడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 3కి 5 యాడ్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 8కి 7 యాడ్ చేస్తే 15 వస్తుంది. అంటే ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట, వరుస ఆడ్ నెంబర్స్. 3, 5, 7. 7 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 9. అంటే ఈ 15కి 9 యాడ్ చేయాలి, 24 అనమాట. సో ఇప్పుడు ఈ 28కి 24 యాడ్ చేస్తే వచ్చే నెంబరే ఆన్సర్. సో 52 వస్తుంది. 28కి 24 యాడ్ చేస్తే 52. సో సి ఈజ్ ది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు అన్నీ కూడా చాలా బిగ్గెస్ట్ నెంబర్స్ ఇచ్చారు. వీటన్నిటిని అబ్జర్వ్ చేయండి ఒకసారి. వీటి మధ్య రిలేషన్ ఏమి ఉండదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అవే నెంబర్స్ రిపీట్ అయ్యాయి. 5, 8, 9, 6, 5, 4, 2, 3, 7. ఇక్కడ 5 కాకుండా మళ్ళీ 5 తీసేసి మిగిలిన నెంబర్స్ అన్నీ రాశారు. 8, 9, 6, 5, 4, 2, 3, 7. నెక్స్ట్ నెంబర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. మళ్ళీ 8, 9, 6, 5, 4, 2, 3 లాస్ట్ నెంబర్ తీసేశారు. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ 1 తీసేస్తే సెకండ్ నెంబర్ వచ్చింది. సెకండ్ నెంబర్లో ఈ లాస్ట్ డిజిట్ అంటే 1's ప్లేస్లో ఉండే నెంబర్ తీసేసి థర్డ్ డిజిట్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 4th డిజిట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఫస్ట్ డిజిటే తీసేశారు, ఫస్ట్ నెంబర్ 965423. సో ఈసారి మనం ఈ నెంబర్ తీసేయాలన్నమాట, అంటే 96542 అవుతుంది ఆన్సర్. డి. ఆల్టర్నేట్గా నెంబర్స్ని రిమూవ్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ నెంబర్లో ఫస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తే సెకండ్ 1, సెకండ్ డిజిట్లో లాస్ట్ 1 డిజిట్ చేస్తే రిమూవ్ చేస్తే థర్డ్ 1, నెక్స్ట్ థర్డ్ నెంబర్లో ఫస్ట్ 1 రిమూవ్ చేస్తే ఫోర్త్ 1, ఈ ఫోర్త్ 1లో లాస్ట్ డిజిట్ రిమూవ్ చేస్తే ఫిఫ్త్ 1 వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 24, 96, 48, 192. 192 తర్వాత వచ్చే నెంబర్ కనుక్కోవాలి. 384, 192. సో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ మధ్యలో ఉండే రిలేషన్ని అబ్జర్వ్ చేద్దాము. 24, 96. 24ని 4తో కనుక మల్టిప్లికేషన్ చేస్తే 96 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి డిక్రీజ్ అయింది నెంబరు. 96లో కరెక్ట్గా ఇది హాఫ్ ఉందన్నమాట, అంటే 2తో డివైడ్ చేశారు, /2. మళ్ళీ 48ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 192 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్టర్నేట్గా 4తో మల్టిప్లికేషన్ చేయటం, నెక్స్ట్ 2తో డివైడ్ చేయడం, ఇలా ఆల్టర్నేట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా మనం 2తో డివైడ్ చేద్దాం. 192ని 2తో డివైడ్ చేస్తే 2 9s are 18, 2 6s are 12, 96 వస్తుంది. మళ్ళీ /2 అయిపోయిన తర్వాత 4తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 96ని 4తో మల్టిప్లికేషన్ చేస్తే 384 వచ్చింది, సరిపోయింది మనకి. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ చేయాలి. 384ని 2తో డివైడ్ చేస్తే 192 వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్స్ కూడా సరిపోయినాయి కాబట్టి ఆల్టర్నేట్గా 4తో మల్టిప్లికేషను, 2తో డివిజన్ అనమాట. సో ఇక్కడ మనకి మిక్సింగ్ నెంబర్ 96 అవుతుంది. బి ఈజ్ ది ఆన్సర్. అలాగే ఈ నెంబర్ సిరీస్లో ఇది పార్ట్ 1 అనమాట. నెక్స్ట్ పార్ట్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము.